మన క్లారిటీ ఇస్తారు వివిరావు గారు. వివిరావు గారు గుడ్ మార్నింగ్. అన్ని పార్టీలకు సంబంధించి మీరు విన్నారు ఏ పార్టీ ఏ రకంగా స్టాండ్ లో ఉందో అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పార్టీలకు సంబంధించి మాట్లాడితే గనక నిజంగానే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతుంది. సరే గతంలో ప్రధాని మోదీ అన్న కమెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని అన్నా కూడా, అటు కిషన్ రెడ్డి మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా, ఇవన్నీ కమెంట్స్ ని బేరీజ్ చేసుకున్నా కూడా నిజంగానే ఏమైనా పొలిటికల్ డ్రామా తెలంగాణలో కనిపిస్తుందా, లేదంటే నిజంగా అభివృద్ధి గురించి నేతలు ఈ రకంగా ఫైట్ చేస్తున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా, ఏంటంటే ఇంట్లో మొగడు కొట్టినందుకు బాధ లేదు, పక్కింటి ఆమె నవ్వినందుకే గొడవ చేస్తుందంట అన్నట్టుంది రాజకీయ పార్టీల చందం అంతా కూడా. ఏంటంటే ఇప్పుడు మీరేమి చేస్తారో చెప్పండి అయ్యా. ఇప్పుడు కేంద్రమైనా రాష్ట్రమైనా రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి మా జీవితాలు బాగు చేయడానికి తెలంగాణకి ఏం చేస్తారని మేము అడిగితే, ఇప్పుడు నన్ను చూడు, నా అందం చూడు, చందం చూడు అన్నట్టుగా మీరు ఎంతసేపు మీరు చేయాల్సినటువంటి ఒక తెలంగాణ స్ఫూర్తిగా ప్రజలే మీకు మిమ్మల్ని నాయకులు చేశారు, ప్రజల అవసరాలు తీర్చడానికి మిమ్మల్ని కూర్చోబెట్టారని మేము అడుగుతుంటే, మా మోడీ, మా కేసీఆర్, మా రాహుల్, మన రేవంత్ రెడ్డి, ఎవరే వీళ్ళంతా ప్రజల కోసం పనిచేస్తున్నారనే భావన మీ పార్టీలలో ఉందా? ఉంటే మరి ఈ గొడవ ఏంటి? ఈ పక్కింటి గొడవ ఏంటి? ఇంటి సంగతి మాట్లాడడం అంటే ఎంతసేపు పక్కింటి కొట్టిందని చెప్పేసి అరిసినట్టుంది ఇదంతా. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు అనుకున్నట్టు మీరేదో ప్రజల బలహీనతల మీద రాజ్యం నడుపుకుంటామనే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు అన్ని గమనిస్తున్నారు. డెఫినెట్ గా సమయం వచ్చినప్పుడు ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. మీరు మాట్లాడేటప్పుడు మేము కోరుకునేది ఒకటే, ప్రజల యొక్క బలహీనతలు, ప్రజల యొక్క ఉద్వేగాల మీద గేమ్ ఆడే విధంగా మీరు పార్టీలు నడుపుకోవడం కరెక్ట్ కాదు. అది మీరు చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీకు మీరేదైతే మొత్తం అంటే ఒక పార్టీగా గాని ఒక నాయకత్వంగా గాని అసలు తెలంగాణ మూలంగా మీరు పనిచేస్తున్నారా లేదా? పక్కనే ఉన్న తమిళనాడు, ఒకవేళ అక్కడ రాష్ట్రం విషయానికి వస్తే, వాళ్ళ తమిళనాడు ప్రజల విషయానికి వస్తే మొత్తం ఒకటైపోతారు వాళ్ళంతా. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు లేదు తెలంగాణలో? మీరు ఏది మాట్లాడినా కూడా ఏదో ప్రజలు ఏం చెప్తా వింటారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారనే భావనే పోయింది కదా. ఇదేదో మీ యొక్క ఆస్తి పంపకాలలో గొడవ పడుతున్నట్టు, బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ముగ్గురు పంచుకుంటుంటే గొడవలు వస్తే ఆ గొడవల్లో నేను కరెక్ట్ అనేటువంటి ఒక వాదన వినిపిస్తున్నారు. కానీ ప్రజల సెంట్రిక్ గా ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఏమైనా కొద్దిగానైనా కూడా ప్రజలు ఉన్నారు, గమనిస్తున్నారు అనేటువంటి భావన లేకపోవడం దురదృష్టకరం అని చెప్పదలుచుకున్నాను. అంటే ఒకటి వివిరావు గారు, ఇంకొకటి ఏంటంటే ఏకంగా సరే ఈ విమర్శలు అనేది కామన్, తరచుగా వీళ్ళు ఉన్నంత కాలం అలాగే ఉంటుంది, తర్వాత ఇంకో పార్టీ వచ్చినా ఇదే మనకు సినారియో కనిపిస్తుంది. కానీ ఒకటి రఘునందన్ రావు చేసిన కమెంట్స్, దీని వెనకేమైనా రాజకీయ ఉద్దేశం ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకొని ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, బట్ అట్లాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలనడం, ఈవెన్ ప్రభుత్వాన్ని రద్దు చేసేంత వరకు వెళ్తున్నాయి విమర్శలు. ఇవి కరెక్టేనా? నేను అదే చెప్తున్నాను మేడం. నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు, ఎందుకు రద్దు చేయమన్నారు అనే చర్చ రావట్లేదు. రెండోటి, ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయమన్నామని చెప్పి మేము చేయడానికి లేము ఇక్కడ, ఆయన ఎందుకు రద్దు చేయమన్నాడు, కాకపోతే మేము దాంట్లో సక్సెస్ఫుల్ గా మేము ముందుకు వచ్చామనే వాదన ఇక్కడే లేదు కదా. ఊరికనే ఇదంతా కూడా ఏంటంటే పక్కింటి ఆమె కొట్టింది కాబట్టి ఏడ్చినట్టు నవ్వినట్టుగా ఉంది తప్పితే అసలు మన సమస్య ఏంటి, మన రాజ్యాంగ స్ఫూర్తిగా మన యొక్క బాధ్యత ఏంటి, మనం ఏమి వాగ్దానాలు ఇస్తే లేదా మనం ఏమి చేస్తే, ఒకవేళ అపోజిషన్ పార్టీ విమర్శ చేసినా కూడా ప్రజా ప్రయోజనంగా మాట్లాడండి. ఊరికే వ్యక్తి అటాక్ గా వద్దు. ఈవెన్ రూలింగ్ ఉన్న గవర్నమెంట్ కూడా ఆయన మాట్లాడాడు కాబట్టి నేను కౌంటర్ ఇస్తాను, కానీ ఆయన ఎందుకు మాట్లాడాడు, నేను తక్కువ చేశాము అని ప్రశ్నించాలి కదా. అది లేదు. ఎంతసేపు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ,